మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ భవానీనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి మరియు గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని, భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా అధికారులకు ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమ వంతుగా రైతులు సహకరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ భూసేకరణ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ను ఇమ్మీడియట్లీ మేము అమల్లోకి తీసుకొస్తాము, నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట వాస్తవం. ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరెస్పాండెన్స్ కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరెస్పాండెన్స్ జరిగినాయి. అయితే 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి, ఎందుకంటే వాళ్ళకు 150 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే 280 ఎకరాల 50 గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెస్పాండెన్స్ జరిగింది. మెయిన్వెల్గా 253 ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెస్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2021 ఆ ప్రాంతంలో, 2022 ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మరి మీరు 253 ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా? కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అని అంటే 17/11/2024 ఇంప్లిమెంటేషన్లో పెట్టింది. మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 43 ద్వారా మీరు ఇమ్మీడియట్లీ 253 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డిల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు, అంతకుముందే 280 ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు, చైర్మన్ అడిగాడు, లెటర్ పెట్టాడు. మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు? 2021 నుండి అంతకుముందు డిమాండ్ ఉన్నది. 2021 కన్నా ముందు కరెస్పాండెన్స్ స్టార్ట్ అయింది. 2021లో వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు, మేము అన్నీ చేస్తాం, మీరు ల్యాండ్ ఇవ్వండి. అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉన్నదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు. అప్పుడు మొదటి నిద్రపోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక